బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ ఎర్రగుంట చెరువును యుద్ధ ప్రతిపాదికన పునరుద్ధరించాలని రైతు కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు కోరారు. మంచిర్యాల కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీపక్ వినతిపత్రం అందజేశారు. చెరువుకు గండి కొట్టి ఓ వెంచర్ను కూడా ఏర్పాటు చేసినట్టు ఆరోపించారు. దీంతో మత్స్యకారులు కూడా ఉపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే కాకుండా ఇంకా వాళ్ళు చేసేటువంటి చర్యలు మన చెరువు కట్టను కూడా అక్కడక్కడ కూడా గండి పడేటట్టు అటువంటి వాతావరణం కూడా సృష్టించింది. మరి అదే విధంగా అక్కడ మరి కింద ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములు కూడా పంటకు నోచుకోకుండా మరి వరి కానివ్వండి, సాగులు మన జొన్న కానివ్వండి, రాగులు కానివ్వండి, పత్తి కానివ్వండి, ప్రతి పంట కూడా ఈ వర్షంతో పైన ఉన్నటువంటి ఈ కుంటలు కూడా తెగిపోయి మరి కింద కాలువ ద్వారా వచ్చేసి కింద ఉన్న పంటలను కూడా మొత్తం ఇసుక మెట్టలు పెట్టి మరి వాళ్ళకు కూడా పంటలు చేతికి రాకుండా పోవడం అనేది జరుగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఆ చెరువులో ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్ ను కూడా మరి ముఖ్యమంత్రి హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఏరియాలలో అక్కడ కూలగొడతా ఉన్నారు, చెరువులను పునర్నిర్మాణం చేస్తా ఉన్నారు. మరి అదే విధంగా దాంట్లో భాగంగానే కూడా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా దృష్టికి కూడా పోయింది. మరి వాళ్ళు కూడా మరి ఎంబడే హైదరాబాద్ తీసుకొచ్చి మరి ఈ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో మరి అన్యాకృతానికి గురైతాయి. మరి కళ్ళ ముందే ఇంత ఇది జరుగుతూ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు వచ్చి కూడా మరి కలెక్టర్ గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకొచ్చినాం. మరి దాంట్లో చేపలు పట్టుకొని జీవించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఈ రోజు మరి జీవనోపాధి లేకుండా అయిపోయింది. చెరువులో నీళ్లు ఉంటే చేపలు వేసుకొని మరి పట్టుకొని బతికేవాళ్ళు. మరి అదే విధంగా మన సింగరేణి సంస్థ నుంచి వచ్చేటువంటి డిఎంఎఫ్టి నిధులు ఏవైతే ఉన్నాయో మరి గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఆ చెరువును మొత్తం కట్ట తెంపించి దాంట్లో మరి ఆయన కూడా భాగం ఉన్నదని చెప్పి మాకు అనుమానం వస్తుంది. మరి డిఎంఎఫ్టి నిధులతోటి మరి దాంట్లో చెరువులో ఎవడన్నా రోడేస్తారా? అటువంటి పరిస్థితి దాపరమైంది. మరి ప్రభుత్వ అధికారులు కానివ్వండి, మీరు సింగరేణి యాజమాన్యం కూడా మరి డిఎంఎఫ్టి నిధులు మేము దేనికి ఇస్తున్నాము, మా సింగరేణి ఆస్తులు ఏవైతే ఉన్నాయో లాభాలలో నడుస్తున్నటువంటి ఈ పరిశ్రమ ద్వారా వచ్చేటువంటి డబ్బులను కూడా డిఎంఎఫ్టి నిధులకు అంటే డెవలప్మెంట్ చేసేటువంటి ఊర్లలో కూడా మరి చేయొద్దని అంటలేము. కానీ కాకపోతే మరి చెరువులోనే మరి ఈ విధంగా రోడ్డును వేసి మరి మన నిధులను దుర్వినియోగం చేస్తా ఉన్నారు. దాని మీద కూడా ఎంబడే ఎంక్వైరీ చేపట్టి మరి దాని మీద దర్యాప్తు చేపట్టి ఎవరైతే ఈ నిధులను దుర్వినియోగం చేసిండ్రో వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ చెరువుల్లోనే మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, మరి అదేవిధంగా ఈ చెరువులో ఉన్నటువంటి ఇళ్లను కూడా కూల్చివేసి ఆ చెరువును మరి మత్తడిని మరి పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ జేఏసీ తరఫు నుంచి నేను అదేవిధంగా తెలుగునాడు కిసాన్ మోర్చా తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కూడా అన్ని కార్మిక సంఘాలతో మరి సంయుక్త కిసాన్ మోర్చా తరఫు నుంచి కూడా మేము ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి కలెక్టర్ గారు చర్య తీసుకోకపోతే మరి కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా దిగ్బంధం చేస్తామని చెప్పి దాంట్లో చేపల పెంపకం చేసుకొని వాళ్ళ జీవన ఉపాధి పొందేటువంటి వాళ్ళు. అదే రకంగా చెరువు కింద దాదాపు ఒక 50 ఎకరాలకు పైగా పంట పొలాలు వేసుకొని రైతులు బతికేటువంటి వాళ్ళు. అదే రకంగా ఆ చెరువును ఆనుకొని ఆ కట్ట మీద పూర్తిగా ఆ తాటి చెట్లు ఉండేటి. ఆ తాటి చెట్లను కూడా కూకటి వేళ్లతో సహా పెకిలించి తీసి పడేసిండ్రు. దాని మీద గీత కార్మికులు కూడా బతికేటువంటి వాళ్ళు. అదే రకంగా భూగర్భ జలాలు పెరగడానికి కానీ మేకలు లేదా మేతకు పోయేటువంటి పశువులు నీళ్లు తాగి అటువంటి చెరువును ఈరోజు పూర్తిగా లేకుండా చేసిండ్రు. ఈ 4 సంవత్సరాల కాలంగా అనేక మందికి